డబ్బులు ఇవ్వలేదు. నా పోలీస్ కుటుంబానికి కూడా చెప్తున్నాం, కూటమి తరపు నుంచి మీకు మాటిస్తున్నాం, మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి, అవసరమైతే పోలీస్ ఉద్యోగాలు పెంచాలి, ముఖ్యంగా మీకు 1వ తారీఖుల్లో జీతం రావాలి. నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి డిఏలు ఎంత కీలకమైనో నాకు తెలుసు. మీ డిఏల్ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పాల్సినవన్నీ పెద్దలందరూ చెప్పారు. నేను ఒకటే మాటిస్తున్నా, ధైర్యం చచ్చిపోయింది ఈ సమాజంలో. ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, మీరే ధైర్యం నింపాలి. యువతకి ధైర్యం మీరే నింపాలి. వీరతలకం దిద్దాలి. ఒక్కొక్కరికి అన్యాయాలపైన అక్రమాలపైన నేను ఎదురుండి నిలబడాలని చెప్పి మీరే వీరతిలకం దిద్ది ఈ రాష్ట్రానికి రాయలసీమకి మీరే ధైర్యం నింపాలి. నేను మీకు మాటిస్తున్నా, మేము దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం, గాయాలు తినడానికి సిద్ధంగా ఉన్నాం, నేనైతే ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఒకటే నాకు పిరికితనంతో ఉన్న సమాజం చిరాకు. నాకు పిరికితనంతో ఉన్న సమాజం చిరాకు. ధైర్యంగా ఉంటేనే మార్పు వస్తుంది. ధైర్యం ఉన్న చోటే లక్ష్మి ఉంటుంది. ధైర్యం ఉన్న చోటే సంపద ఉంటుంది. ధైర్యం ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది. మీరు భయపడిపోయి ఒక పెద్దిరెడ్డికి, ఒక మిథున్ రెడ్డికి, ఒక జగన్ రెడ్డి గారికి భయపడితే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ దేశం మనుషులు, ఈ దేశం మీరు సమగ్ర సంకల్పం, యువత ఈ దేశపు సమగ్ర సంకల్పం, కలల ఖనిజాలతో చేసిన యువత. మీరు భయపడతారంటే ఎట్లా? మేమున్నాం. బూతులు తిట్టే అసెంబ్లీ కాదు, గౌరవప్రదమైన అసెంబ్లీ. మన రైల్వే కొడూరు సమస్యలు కానీ, బ్రిడ్జి సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, తాగునీటి సమస్యలు కానీ అన్నిటినీ బాగు చేస్తాం, అన్నిటికీ నిలబడతాం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు ఇచ్చిన వ్యక్తి. కానీ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోయాం. చంద్రబాబు గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, చాలా బలమైన నాయకులు ఉన్నారు, కేంద్రంలో మోదీ గారు ఉన్నారు. మేమందరం కలిసి ఒకటే నిర్ణయించుకుంటాం, మీకోసం సేవకుల్లా పనిచేస్తాం. మేము మీ బాధ్యతని మా భుజాలపైన పెట్టుకొని మా ఒళ్ళు వంగిపోయినా, మా వెన్నెముక విరిగిపోయినా మీకోసం పనిచేస్తాం. ఒకటే చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉండండి. మేమున్నాం. మార్పు తథ్యం. విజయనగరంకి వెళ్ళాం, శ్రీకాకుళంకి వెళ్ళాం, తిరుపతికి వెళ్ళాం, మొత్తం మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా ఒకటే సంకేతం, మార్పు జరుగుతోంది, ప్రభుత్వం వస్తోంది, కూటమి ప్రభుత్వం వస్తోంది. వైసీపీ ప్రభుత్వం కింద పడి నేల రాస్తా వెళ్ళిపోతా ఉంది. మీరు బలంగా ఉండండి, ఏ మాత్రం ఆలోచించకుండా కూటమికి అండగా ఉండండి. ఎలాగో ప్రభుత్వం వస్తుంది, దాంట్లో అది తథ్యం. కానీ ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతుంది, భారీ మెజారిటీలు కావాలి. వైసీపీకి భవిష్యత్తులో ఎన్నికలంటే భయపడాలి. డబ్బుకు లొంగని కొత్త తరం ఇది, డబ్బుకు లొంగని మహిళా లోకం ఇది, డబ్బుకు లొంగని సరికొత్త నవతరం ఇది. అది మీరు చేసి చూపిస్తే తప్ప. నేను బయటకు వచ్చాను, చంద్రబాబు గారు బయటకు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వద్దనుకుంటే శుభ్రంగా ఇంట్లో ఉండిపోవచ్చు, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. కాదని చెప్పి ఈ రోజున వచ్చారు. ఎందుకంటే మన నదులకి సరైన ఇది అనుసంధానం కావాలి, నదులు పంపకం సక్రమంగా ఉండాలి. ఇలాంటి సదుద్దేశాలతోటి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మేమందరం మీకు అండగా ఉంటాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, కిరణ్ కుమార్ రెడ్డి గారిని మనకి కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి తరఫున పోటీ చేస్తున్నారు, అఖండ మెజారిటీ తోటి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. అలాగే 6వ శ్రీధర్ని మనకి జనసేన అభ్యర్థిగా గ్లాస్ గుర్తు మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి వైసీపీ అవినీతి కోటని, గుండాల కోటని బద్దలు కొడుతున్నాం, మనం ప్రభుత్వంలోకి వస్తున్నామని తెలియజేసుకుంటూ, జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన.